హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇజ్రాయెల్లో మీ ఈస్ట్ గోదావరి అబ్బాయి. ఈరోజు గ్రీన్ యాపిల్ ఫార్మ్స్కి వచ్చాను. ఇది కంప్లీట్గా ఓన్లీ గ్రీన్ యాపిల్. సో గ్రీన్ యాపిల్ ఫార్మ్స్ ఎలా ఉన్నాయనేది కూడా మీకు ఈరోజు చూపిస్తాను. సో లాస్ట్ టైం మీరు చూసిన వీడియో అయితే కనుక అది రెడ్ యాపిల్, ఓన్లీ కొంచెం ప్లేస్ మాత్రమే గ్రీన్ యాపిల్స్కి పెట్టడం జరిగింది. బట్ ఇది కంప్లీట్గా గ్రీన్ యాపిల్ ఫార్మ్ అనమాట. ఇది సైజ్ అయితే బాగానే ఉన్నాయి. ఏదైతే ఫామ్లో నేను ఉన్నానో ఇది గోల్డెన్ గ్రీన్ యాపిల్. సో దీని కలర్ వచ్చేసి పసుపు ఆకుపచ్చ రంగులోకి మారుతుంది ఇది కంప్లీట్గా గ్రో అయిన తర్వాత. సో ఈ ఫార్మ్స్ హార్వెస్టింగ్ కూడా మిషన్స్తోనే చేస్తారు. ప్రపంచం మొత్తం మీద 7,500 రకాల గ్రీన్ యాపిల్స్ ఉన్నాయి. ఇజ్రాయెల్లో అయితే మాత్రం 7 రకాల గ్రీన్ యాపిల్స్ని పండిస్తున్నారు. అవైతే కనుక గోల్డెన్ గ్రీన్ యాపిల్, ఇది పసుపు కలర్లో ఉంటుంది. సో పైన మొత్తం నెట్ అరేంజ్ చేశారు టెంపరేచర్ కంట్రోల్ చేయడానికి. వీటికి కూడా ప్రతి ఫామ్లో కూడా మనకి ఈ బాక్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో ఇది వచ్చేసి హనీ కోసం పెట్టిన బాక్స్ అనమాట. సో ఇక్కడ ఫ్లవర్స్ ఏవైనా ఉంటాయి కనుక వాటి నుంచి హనీ బీస్ హనీని కలెక్ట్ చేసుకుని ఇక్కడికి తీసుకొచ్చి ఇందులో స్టోర్ చేస్తాయి హనీ బీస్ అయితే కనుక. సో ఎవ్రీ ఫామ్లో కూడా మనకి ఇది కనిపిస్తుంది కంపల్సరీగా. ఈ యాపిల్ ఫామ్స్లో ఏవైతే చిన్న చిన్న పురుగులు అవి వస్తుంటాయో వాటిని ట్రాప్ చేయడానికి ఇక్కడ ట్రాప్స్ కూడా పెట్టారు. సో ఏమైనా ఉంటే కనుక మెడిసిన్, దీంట్లో ఒక కెమికల్ ఉంది, ఆ కెమికల్కి అట్రాక్ట్ అయ్యి అవన్నీ కూడా అందులో పడిపోవడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా ఉంది సేమ్ అలానే. సో బాటిల్కి హోల్స్ పెట్టి దాంట్లో సమ్ కెమికల్ ఏదో యాడ్ చేశారు దీంట్లోని. సో దానివల్ల ఏంటంటే ఈ చెట్టుని పాడు చెట్టుకు వచ్చినవి ఏమైనా ఉంటే కనుక అవి ఇందులోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ కెమికల్కి అట్రాక్ట్ అయ్యి సో ఈ యాపిల్ ఫామ్లో ఉన్న ప్రతి చెట్టుకి కూడా ఇవి అరేంజ్ చేశారు. ఇదొకటి 2 అరేంజ్ చేయడం జరిగింది ఇక్కడైతే కనుక. ఫ్రూటింగ్ అయితే చాలా బాగుంది ఈ ఫామ్లో. ఈ గ్రీన్ యాపిల్స్ అన్నీ కూడా చాలా బాగా వచ్చినాయి. సో చాలా బాగున్నాయి, ఫ్రూటింగ్ అయితే చాలా బాగా వచ్చింది ఇందులో. సో ఈ ఫామ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వేరే ఫామ్కి కూడా వెళ్ళి అక్కడ కూడా మీకు కొన్ని చూపిస్తాను కొన్ని విషయాలు. అండ్ యాపిల్ ఫామ్స్తో పాటుగానే ఇంకా చాలా ఫామ్స్ ఉన్నాయి ఇక్కడ ఈ ఏరియాలో. పర్టికులర్గా ఈ జెరూసలేం మౌంటైన్ ఏరియాలోని ఎక్కువ అగ్రికల్చర్ అయితే ఎక్కువగా చేస్తున్నారు, ఫ్రూట్స్ ఎక్కువగా పండిస్తున్నారు ఇక్కడ. సో టేస్ట్ చేద్దాం ఒకటి అసలు ఎలా ఉంటుందో ఇది. కొంచెం చేదుగా ఉంది, చేదు అండ్ పులుపు రెండు మిక్స్ అయ్యి ఉంది. అంటే ఇంకా అవ్వలేదు కదా ఇవి, సో చిన్నగా ఉన్నాయి కాబట్టి సో అలా ఉంది. బట్ పెద్ద కాయ అయితే కనుక ఆల్మోస్ట్ మనకి స్వీట్నెస్ దొరుకుతుంది. ఇది కొంచెం పెద్దగా ఉంది, ఇది ట్రై చేద్దాం. ఈ ఫామ్ వాళ్ళు చూడాలి అప్పుడు ఉంటుంది నాకు. వీడియో తీసుకోమని కానీ ఫ్రూట్స్ తినమని చెప్పలేదు కదా మీకు అంటాడేమో. సో ప్రాబ్లం ఏం లేదు, ఇక్కడ అందరూ కూడా ఫ్రెండ్లీ పీపులే. ఇది బాగుంది, సైజ్ పెద్దగా ఉంది కదా, ఇది టేస్ట్ బాగుంది. ఇదైతే ఇది మంచి టేస్ట్ ఉంది, దానికంటే ముందుది చాలా చేదుగా ఉంది. ఇక్కడ ఉంటే మొత్తం యాపిల్స్ అన్నీ అనేది తినేసేలా ఉన్నాం. హార్వెస్టింగ్కి వీలుగా ఉండడానికి ఈ ట్రీస్కి మధ్యలో గ్యాప్ అరేంజ్ చేశారు వీళ్ళు.
సో యాపిల్స్ కట్ చేయడానికి కూడా ఇక్కడ మిషన్స్ ఉంటాయి, ఆ మిషన్సే కట్ చేస్తాయి యాపిల్స్ కూడా. సో డైరెక్ట్ వెహికల్ ఇలా మధ్యలోంచి వెళ్ళిపోయి ఫ్రూట్స్ అన్ని కట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కొంచెం పెద్దగా ఉన్నట్టున్నాయి, చూద్దాం ఒకసారి. సో ఇక్కడ కొంచెం సైజ్ పెద్దగా ఉన్నాయి యాపిల్స్ అయితే. ఇక్కడ పెద్దగా ఉన్నాయి కొంచెం, బట్ హైట్ ఉంది బాగా. సో నెట్ కూడా చాలా బాగా అరేంజ్ చేస్తారు వీళ్ళు పైన. సో సన్లైట్ని కంట్రోల్ చేయడానికి సో మొత్తం ఈ ఫామ్ అంతా కూడా అరేంజ్ చేసి పెట్టారు. ఇది ఇప్పుడు నేనున్న ఫామ్ అయితే 20 acres ఉంది. ఈ గ్రీన్ యాపిల్ ఫామ్ అయితే 20 acres మొత్తం. ఇజ్రాయెల్లో పండించే 7 రకాల గ్రీన్ యాపిల్స్ అయితే కనుక ఇలా ఉన్నాయి. గోల్డెన్ గ్రీన్ యాపిల్, ఇది పసుపు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. తర్వాత వచ్చేసి స్టార్ కింగ్ గ్రీన్ యాపిల్, తర్వాత గ్రాస్మిత్, గాలా, పింక్ లేడీ, జోనాథన్, అనా. సో ఈ 7 రకాల గ్రీన్ యాపిల్స్ ని ఇజ్రాయెల్లో పండించడం జరుగుతుంది. ఈ గ్రీన్ యాపిల్స్ కాస్ట్ అయితే కనుక మార్కెట్ లో 6 షెకెల్ గా ఉంది. 6 షెకెల్ అంటే మన ఇండియన్ కరెన్సీలో 135 రూపీస్ అవుతుంది. సో ఈ గ్రీన్ యాపిల్స్ అన్ని కూడా ఇప్పుడు మీడియం సైజ్ లో ఉన్నాయి. సో ఇవి సైజు పెరిగిన తర్వాత దీని కలర్ అనేది మారిపోతుంది కంప్లీట్ గా. ఏవైతే గ్రీన్ యాపిల్స్ ట్రీస్ నాటిన 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల తర్వాత నుంచి ఈ ఫ్రూటింగ్ ఇవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. సో అప్పటి నుంచి ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎప్పుడైతే గ్రీన్ యాపిల్స్ హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత ఈ కొమ్మల్ని కత్తిరించడం జరుగుతుంది. సో అలా కత్తిరించడం వల్ల కొత్త చిగురులు రావడం, కొత్త కొమ్మలు రావడం వల్ల ఇంకా ఎక్కువ దిగుబడిని వీళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది ఈ యాపిల్ ఫార్మ్స్ నుంచి అయితే కనుక. ఇవైతే గ్రీన్ యాపిల్స్ తినడానికి జ్యూస్ కి కాకుండా ఆయిల్ కి, ఫ్రీగ్రెన్సెస్ కి, షాంపూస్ కి, సోప్స్ కూడా ఈ గ్రీన్ యాపిల్స్ ని యూజ్ చేయడం జరుగుతుంది. ఏవైతే ఈ గోల్డెన్ గ్రీన్ యాపిల్స్ ఉంటాయో వీటిని. ఈ గ్రీన్ యాపిల్ హెల్త్ బెనిఫిట్స్ వచ్చేసి విటమిన్ ఏ, విటమిన్ సి అండ్ విజన్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఈ గ్రీన్ యాపిల్స్ ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల. దీనితో పాటుగానే ఈ గ్రీన్ యాపిల్స్ తీసుకోవడం వల్ల డ్యామేజ్ అయిన స్కిన్ సెల్స్ ని కూడా ఇది రిపేర్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్ గా మనకి తెలిసిన హెల్త్ బెనిఫిట్స్ తో పాటు ఈ గ్రీన్ యాపిల్స్ తీసుకోవడం వల్ల రెగ్యులర్ గా ఈ హెల్త్ బెనిఫిట్స్ కూడా ఇందులో మనకి దొరకడం జరుగుతుంది. వీడియో అయితే ఇన్ఫర్మేటివ్ గా అనిపించిందని అనుకుంటున్నాను. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో ఈ వీడియో అయితే కనుక ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. వేరే ఫామ్కి వెళ్దాం మళ్ళీ. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి గ్రీన్ యాపిల్ ఫామ్. సో ఇప్పుడు నెక్స్ట్ వేరే ఫామ్కి వెళ్తాను. వేరే ఫామ్ లో ఉన్న అక్కడ ఉన్నటువంటి ఫ్రూట్స్ ని, వెజిటేబుల్స్ మీకు చూపిస్తాను. సో ఇదైతే కనుక మొత్తం గ్రీన్ యాపిల్ ఫామ్. సో నెక్స్ట్ వేరే ఫామ్కి వెళ్తాను. సో అక్కడ ఎలా ఉందనేది కూడా మీకు చూపిస్తాను. సో అయితే అక్కడైతే చాలా మంది వర్క్ చేస్తున్నారు. సో అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ వరకు ఈ వీడియో చూస్తుంటే కనుక థ్యాంక్ యూ. ఇజ్రాయెల్లో మీ ఈస్ట్ గోదావరి అబ్బాయి నాని. మీ లవ్ అండ్ సపోర్ట్ని లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్తో తెలియజేస్తారనుకుంటున్నాను. మరెన్నో మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తా. లవ్ యూ ఆల్.